శాము, నువ్వు ఇక్కడ ఉన్న విషయమే మర్చిపోయాను నేను. చూసావా, రవి బంగారి ఒక్కటయ్యారు. అయ్యో అయ్యో. ఏంట్రా? ఇవ్వండి. రండి. దీన్ని కూడా వదలవారా నువ్వు? రండి. సైకిల్ గ్యాప్లో స్కోర్ చేస్తున్నాడే, ఈ టెక్నిక్ మనకు తెలియట్లేదేంటి? సరే మనం ఇలా పోదాంలే. తను అక్క తను మావయ్యకి నయమైన విషయం ఇక్కడెవ్వరికీ తెలీదు. మనం ఈ రిసార్ట్ని వదిలి వెళ్ళేంత వరకు మనం అది మెయింటైన్ చేయాలి. అక్క, అది మనం చెప్తేనే కదా తెలుస్తుంది. దానికెందుకు అక్క భయపడుతున్నావు? అంటే మావయ్య అప్పుడప్పుడు లేచి నడవాలని అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనం ఎవరైనా కూడానే ఉండి గమనించుకోవాలి. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూసుకోవాలి. లేదంటే మనం దొరికిపోతాం. మన ప్లాన్ అంతా స్పాయిల్ అవుతుంది. సరే అక్క. అమ్మని రావద్దని చెప్పడం మంచిదైంది. లేదంటే ఇక్కడ మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యేది. నేను మావయ్యతో ఉన్నప్పుడు నువ్వు కావాలంటే బయటకెళ్ళు. నేను బిజీగా ఉన్నప్పుడు నువ్వు మావయ్యతో ఉండేలా చూసుకో. మావయ్య కోమాలో ఉన్నారు కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు తన్ని. మనమే మావయ్యకి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. అది నేను చూసుకుంటానక్క. నువ్వు రవి బావతో హనీమూన్ ఎంజాయ్ చెయ్యి. నిన్ను సరే సరే, ఈ సీక్రెట్ మనతోనే ఉండని. ఓకే ఓకే అక్క. అది మాత్రమే కాదు. ఏం సీక్రెట్? అక్క చెల్లెళ్ళు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏంటి, ఏం మాట్లాడటం లేదు? వెన్నెలా, ఏం చేస్తున్నావు? ఊరికే అందరికీ రూమ్ అంతా సెట్ అయిందని చూడటానికి వచ్చాను. మా మొత్తం ఫ్యామిలీకి ఒక రూమ్, తన్మయ్యకి మాత్రం ఒక రూమ్. కావాలంటే నువ్వు ఒక రూమ్ తీసుకో వెన్నెలా. చచ్చా, అలాంటిదేం వద్దు. నేనేదో ఊరికే అన్నాను. సరే నేను వస్తాను. పక్క రూమ్ కూడా చూడాలి. అదేంటక్క, సంబంధమే లేకుండా మాట్లాడుతోంది? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, మనం ఇక నుంచి అందరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్క. సరే, నువ్వు లోపలికి వెళ్ళి లాక్ చేసుకో. బాయ్. ఏంటి? ఈ రూమ్ లో సోఫానే లేదు, ఒక్క బెడ్ మాత్రమే ఉంది. నాతో పాటు పడుకోవడానికి మీకు కంఫర్టబుల్ గా ఉండదు కదా. ఇదిగో మీరు ఇక్కడ పడుకోండి. నేల చల్లగా ఉంటే నేను అస్సలు పడుకోలేను. నీకెలానో నాకు అలాగే ఉంటుంది. నేను మాత్రం ఎలా నేల మీద పడుకోగలను? అదంతా కుదరదు. నువ్వు కావాలంటే కింద పడుకో, నేను బెడ్ మీద పడుకుంటాను. ఏంటి రవి సార్, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టకుండా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అక్కడున్నప్పుడు టార్చర్ అంటే ఇక్కడికి వచ్చాక కూడానా? నేను అస్సలు కింద పడుకోలేను చెప్తున్నాను. ఏంటి, ఏదో చిన్న వయసు నుంచి బెడ్ మీద పడుకున్న దానిలాగా మాట్లాడుతున్నావు? నేను అసలు ఏ కంఫర్ట్స్ లేకుండా పెరిగిన అమ్మాయిని అనుకుంటున్నారా? లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ నేను చూసి వచ్చాను. మీ ఇంట్లో ఉన్న బెడ్ కంటే పెద్ద బెడ్ మా ఇంట్లో ఉండేది తెలుసా? లండన్ నుంచి దిగి వస్తే పెద్ద కొమ్మలు వస్తాయా ఏంటి? ఇది నా బెడ్ అంతే. నువ్వు అసలు మారవు కదా? నేను అసలు మారను, ఇలాగే ఉంటాను. మీరే ప్రతి నిమిషం అలా మారుతూనే ఉన్నారు. ఏయ్, ఏంటి, ఏం మారాను నేను? ఇప్పుడే
కొద్దిసేపటి ముందు హీటర్ వేయించాను, వెళ్ళి పడుకో అని ప్రేమగా చెప్పారు. ఇప్పుడు మెడిసి మెడిసి పడుతున్నారు. హలో, అది యాక్టింగ్. నేను ముందే నీకు చెప్పాను కదా. అయినా నీ యాక్టింగ్లో కొంచెం ఓవర్ యాక్టింగ్ తెలుస్తుంది. అది కొంచెం తగ్గించుకో. పక్కన వాళ్ళు నేను చూసినప్పుడు కాస్త నమ్మేటట్టుగా ఉంటుంది, సరేనా? అది మాత్రం కరెక్టే. ఎందుకంటే నాకు ఈ నటనంతా కొత్త కదా. కానీ మీరు యాక్టింగ్ లో అవార్డు తీసుకున్నారు కదా. నటించి నటించి నన్ను లవ్ చేస్తున్నా అని మోసం చేశారు కదా. ఇదిగో చూడు బంగారి, అనవసరంగా మాట్లాడద్దు. చెప్పింది మాత్రం చెయ్యి. ఏం చేయాలి? కన్విన్సింగ్ గా యాక్ట్ చెయ్యి. ఎవరికైనా డౌట్ వస్తే వేసిన ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. నాకు జాను బాగుండాలి, అంతే. ఇదిగో చూడండి, నా వల్ల ఏమవుతుందో అది మాత్రమే నేను చేయగలను. కావాలంటే ఎలా యాక్ట్ చేయాలా అని రోజు నాకు ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటారా? వస్తాను. పొగరు. మావయ్య, మావయ్య, లేవండి మావయ్య. రాతను ఏంటి మావయ్య, భయపడ్డారా? అవునమ్మా, వచ్చిన దగ్గర నుండి బిక్కుబిక్కుమని ఉన్నాను. టీ తీసుకుని వచ్చావా? ఇవ్వమ్మా. ఒక టీ తాగితే బాగుండేదని ఇప్పుడే అనుకున్నాను. నా మేనకోడలు ఠక్కున తెచ్చేసింది. థ్యాంక్స్ అమ్మా. మీ అమ్మ రాకపోవడమే మనసుకి కష్టంగా ఉందమ్మా. ఏం చేయగలం మావయ్య? మేమెంతగానో చెప్పి చూసాం, కానీ చెల్లితో ఊర్లోనే ఉంటాను అని చెప్పింది. పైగా ఇందుకి ఈ చలి అస్సలు పడదు మావయ్య. అందుకే. ఏ మావయ్య, మీరు ఈ రిసార్ట్కి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? మరి నేను, జయ, అమ్మ అందరం వచ్చాం. చిన్న వయసులో అప్పుడప్పుడు అమ్మ ఇక్కడికే తీసుకొచ్చేది. ఫుల్ జాలీగా ఉండేవాళ్ళం. ఆడుతూ పాడుతూ అటు ఇటు చూసేలోపు 1 నెల లీవులు ఇట్టే గడిచిపోయేవి. ఆ, అదంతా ఒక గోల్డెన్ మెమరీస్ అమ్మా. ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళు మావయ్య? బోటింగ్కి వెళ్ళేవాళ్ళం. బొటానికల్ గార్డెన్ అని చాలా చాలా తిరిగాం. మా అమ్మ లైఫ్లో చాలా సంతోషంగా ఉన్న చోటు. ఎప్పుడు మీ అమ్మకు పెళ్ళై దూరం అయిందో అప్పటి నుంచి అంతా మారిపోయిందమ్మా. ఆ తర్వాత నుంచి అమ్మ ఇక్కడికి రావడం మానేసింది. నేను, మా చెల్లి మన కుటుంబం ఎలాగైనా కలవాలని కోరుకునేవాళ్ళంతాను.